హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగుండరా? దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా కువైట్కి వచ్చిన కొత్తల్లో నేను టిఫిన్ తిందాం అనేసి కైతాన్ అనే ఏరియాకి పోయినా. ఆ ఏరియాలో ఇల్లీగల్గా పనిచేసే హోటల్స్ అన్ని, అంటే మన తెలుగు వాళ్ళు 90% అంతా ఇల్లీగల్గా చేసుకునేదిరా. ఇల్లీగల్గా చేసేటన్ని హోటల్స్ అన్ని మామూలుగా చిన్న చిన్న హోటల్ లోపల పెట్టుకుంటారు కదా, రెస్టారెంట్ టైప్ టిఫిన్ చేసేది, అవన్నీ మొత్తం బల్దీ వాళ్ళు పెరిగి పారేసినారు అనేసి నేను చిన్న వీడియో పెట్టిన. అసలు ఎందుకు పెరిగేసినారు, దేనికి పెరిగేసినారన్న ఏ కన్ఫ్యూజన్గా ఉండదు, మాకు క్లియర్గా వచ్చేటట్టు చెప్పు అనేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నాకైతే మెసేజ్ పెట్టినారు. సో నేను ఆ పని మీద అయితే వచ్చాను అనమాట. ఇదే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉండే ఏరియా కైతాన్ ఏరియా. మామూలుగా అయితే మీకు ఆడ మటన్ షాప్ కావచ్చు కదా, ఆ మటన్ షాప్ పక్కన ఉండేదే దోశలు చేస్తాను అనమాట. ఇప్పుడు పోయి నేను చూపించా చూడండి ఆ రూమ్ ని, ఎంత నీట్ గా అంటే బల్దీ వాళ్ళు చిన్న గుండు పీస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఇనుప సామాన్లు వాళ్ళు చేసుకునే పెను, గ్యాస్, స్టవ్ గివ్వు మొత్తం ఏమి లేకుండా మొత్తం సదరం చేసినారు. అని చూపిస్తానండి ఒకసారి. నేను మామూలుగా అయితే ఇది ఫుల్ వీడియో చేయకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి చేయకూడదు. ఒకవేళ రేపు నాకేదైనా ప్రాబ్లం రావచ్చు ఎందుకు చేసినవి అనేసి. కొంతమంది ఎవరైనా కానీ వెళ్ళి ఇల్లీగల్గా రెస్టారెంట్లు పెట్టుకునే దానికి కొంచెం అవగాహన ఉంటుంది. అసలు ఒకవేళ పెట్టుకుంటే ఒకవేళ బల్దీ వాళ్ళు పట్టుకుంటే సిచ్యువేషన్ ఎట్టుంటుంది అనేది చూపిద్దాం అనేసి మాత్రం ఈ వీడియో చేస్తున్నా. పదండి నేను చూపిస్తాను. సో నా బండి అయితే ఈయనే పెట్టిన, వీటికన్నిటికి అర్థంగా పెట్టేసిన. వాళ్ళు కూడా తప్ప, ఎందుకంటే ఫుట్పాత్ మీద అయితే పెట్టకూడదు అనమాట. నువ్వు వచ్చినంత వరకు సచ్చినట్టు ఆన ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు పోతాను అక్కడికి, మీ లోపలికి. అసలు చూడండి ఎంత నీట్గా అంత మొత్తం పెరిగి పారేసినారు. లాస్ట్కి ఈ ఇంట్లో ఉన్నది చూసినారు కదా, కింద ఇల్లీగల్గా వాళ్ళు హోటల్ పెట్టుకుని దానికి పర్మిషన్ ఇచ్చిన దానికి మొత్తం కరెంటు నీళ్లు మొత్తం కట్ చేసినారు. అన్ని మొత్తం విండోస్ ఓపెన్ చేసుకుంటారు చూడండి. గిఫ్ట్ మామూలుగా అయితే ఇదే ఎంట్రన్స్, ఇది అండి. మామూలుగా అయితే వీళ్ళు ఇక్కడ కరెంటు కూడా లేదు చూడండి, కరెంటు కూడా లేదు. ఇక్కడ వచ్చి దోశలు చేస్తూ ఉన్నారు, ఇంకా అక్కడ వచ్చి ఒక ఆమె వడలు, ఇడ్లీలు అవి చేస్తూ ఉన్నదన్నమాట. మేము ఇంకా తినేటి ఏమన్నా ఉంటే మేము మామూలుగా వాళ్ళు చేసేస్తారు కదా, మేము వాష్ బేసిన్ ఇక్కడే ఉన్నింది. ఆడ మామూలుగా అయితే ప్లేట్లు కట్టుకుంటున్నారు ఆ మూల. ఇంకొచ్చి ఇది వాష్రూమ్. మామూలుగా అయితే ఇంకా కొంతమంది తినేవాళ్ళు ఏంటంటే ఇది ఎక్స్ట్రా రూమ్ అనమాట. ఏంటో ఫుడ్ ఇక్కడ ఫుడ్ చేస్తారు, ఈ సైడ్ ఫుడ్ చేస్తారు. ఇది ఎక్స్ట్రా రూమ్ అనమాట. ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు అనమాట ఫుడ్. ఇది అసలు కరెంటే లేదు, మొత్తం తీసేసినారు, బిల్డింగ్ మొత్తం కరెంట్ తీసేసినారు. మామూలుగా అయితే చట్నీ కొట్టుకునేదానికి, లేక ఎర్రగడ్డలు పెట్టుకునేదానికి, తెల్లగడ్డలు పెట్టుకునేదానికి, మిరకాయలు పెట్టుకునేదానికి అన్నిటినీ ఈ రూమ్ ఉపయోగించన్నారు. ఈ రూమ్ వచ్చి అంటారా, ఈ రూమ్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మొత్తం ఇద్దరు ఉండేవాళ్ళు. ఒక ఆయన దోశలు పోసేదానికి, ఒక ఆమె మామూలుగా అయితే ఇడ్లీలు, వడలు వేసుకునేదానికి. ఇదనమాట వాళ్ళ రూమ్. ఇప్పుడు కరెంట్ కూడా లేదు, నీట్గా మీకు చూపిద్దాం అనుకుంటే. మొత్తం పెరిగేసినారు. ఈ అపార్ట్మెంట్ మొత్తం నీళ్లు ప్లస్ కరెంటు రెండు తీసేసినారు అనమాట. చూడండి, ఏసీ కూడా పెరిగేసినారు చూడండి. ఏం లేదు, వాటర్ బాటిల్, 7 అప్లు ఆగి పడేసినవి. ఇప్పుడు పప్పులు, శనగపప్పులు, శనగకాయ పప్పులు, మంచి పప్పులు, పప్పులు మొత్తం కూడా పెరిగేసినారు. ఫ్యాన్తో సహా ఆడొక ఫ్యాను, ఈడొక ఫ్యాన్ ఉంది. ఒక ఫ్యాన్ ఏమి వదిలిపెట్టేసినారు, ఒక ఫ్యాన్ అయితే తీసిపెట్టాను అనమాట. ఇది వచ్చి వాటర్ ఫిల్టర్. చూడండి అటుపోయింది చూడండి. ఈ క్లీనింగ్ చేపిలేదో చేపించినారు అయితే తెలియదు, కానీ ఈ నీళ్ళే తాగేవాళ్ళం మేమైతే, ఈ నీళ్ళే తాగేవాళ్ళం అనమాట. వీళ్ళు పెరిగేయడానికి గల కారణం ఏంటంటే మీకు తెలిసిందే, ఇక్కడ గవర్నమెంట్కి తెలియకుండా, ఇక్కడ కువైట్ గవర్నమెంట్కి తెలియకుండా ఇల్లీగల్గా ఎవరైనా వ్యాపారం చేసేదానికి అది మమ్మును. అంటే ఆడైనా కానీ మామూలుగా మన ఇండియా ఇప్పుడు మన ఇండియా ఉండదు, ఇప్పుడు పల్లెటూరులోనే ఉంటాము, లేకపోతే ఎక్కడైనా ఉంటాం అన్నమాట. మనం ఇల్లీగల్గా అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు. సేమ్ అదే టైపు వీళ్ళు చేసుకుంది కూడా చిన్న చిన్న వ్యాపారమే. ఏదో చిన్న చిన్న దోశలు వేసుకోవడం, లేకపోతే వడలు వేసుకోవడం, లేకపోతే బజ్జీలు వేసుకోవడం, అవి చిన్న చిన్న వ్యాపారాల కిందకే వచ్చాయి. కానీ కువైట్ గవర్నమెంట్ ఒప్పుకోదనమాట, వితౌట్ పర్మిషన్. అంటే కువైట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ఏదైనా కానీ వంట చేసే పని ఏదైనా కానీ, అంటే నువ్వు బజ్జీలు వేసుకో, మిరకాయలు వేసుకో, ఇంకొచ్చి ఇడ్లీలు చేసుకో, దోశలు వేసుకో, వాళ్ళకి తెలియకుండా చేర్చే అది ఇల్లీగల్తోనే సమానం. అందుకనేసి ఇది మొత్తం వీళ్ళు బాగా చేసుకున్నారండి బాబు. సుమారుగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాగా చేసుకున్నారు. బట్ కానీ పక్కా ఇన్ఫర్మేషన్ పోయిందనమాట. పక్కా ఇన్ఫర్మేషన్ పోయింది. వచ్చినారు, పట్టుకున్నారు, మొత్తం అందరిని లాక్కొమ్మినారు. అంటే ఈ స్ట్రీట్ ఈ మూల నుంచి ఇంకొక ఈ మూలంతా మొత్తం ఖైదానంతా జల్లిటి పడుతుంది అంటే ఇప్పుడు
జల్లిడి పట్టినంట ఎవరు ఇల్లీగల్గా పని చేస్తారో మొత్తం అందరిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకొని పోతున్నారు, కేసు రిజిస్టర్ చేస్తున్నారు. 1 వారం 2 వారాల్లో పెడతానంట. ఒకవేళ ఇల్లీగల్గా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ నువ్వు పని అని ఎక్కువగా తెలిసిందనుకో, వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడచ్చు అంట. జడ్జి ఏమన్నా కొంచెం కనికరించాయంటే 1 వారం రోజులు పెట్టేసి ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తాం అనమాట. ఎట్లా మొత్తం అయితే జరిగిందండి. కానీ ఎంత అన్యాయం అంటే నిజంగా రూపాయి మేము గుడి దోశ తినేవాళ్ళం ఇక్కడ. కానీ ఎంత బాగుంటాం ఏంటంటే ఆ రూపాయి గుడి దోశ తింటా ఉన్నాయి కానీ అసలుకి మాకు ఏ హోటల్లో తిన్నా కానీ అంత టేస్ట్ వచ్చేది కాదు. చూసేదానికి కొంచెం దట్టిగానే ఉండొచ్చు, అంతా మొత్తం చిరాగ్గా ఉంటుంది, అంత మట్టి అంతా రోతగా ఉంటుంది. కానీ మనం దోశ ఈ రోత మీద వేసి ఏం చేయరు కదా, పెను మీద వేసి చేస్తారు. కాబట్టి అన్హైజీనిక్గా ఉంటుంది కొంచెం ఈ మూల ఆ మూల. మనం అవన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మనం ఇంక దోశలు కాదు కదా ఇంకేమీ తినలేం. ఇక్కడ కోయేట్లు రూపాయి ఎవరు ఇచ్చారు చెప్పండి. అది కొంతమంది ఇక్కడ కైటంలో పని చేసుకునే వాళ్ళకి కడుపు మీద కుట్టినట్టు అయిపోయింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా ఇళ్ళల్లో పని చేసుకునే మాలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కడుపు మీద అయితే కొట్టినట్టు అయిపోయింది. ఎందుకంటారేమో కొంతమంది ఇళ్ళల్లో ఫుడ్ బాగుంటుంది, కొంతమంది ఇళ్ళల్లో అసలు ఫుడ్డే బాగుండదు. అప్పుడు ఏం చేస్తాం తెలిసిన, సాయంత్రం పొద్దున్నే పూట ఇటుకు రావడం, దోశలు తీసుకొని పోవడం. రూపాయి 4 గుడ్డు దోశలు అంటే దినారు పోతే పోయింది, 4 కూర్చొని ఎంత ఉన్నాం గార్డెన్లో. అలాంటిది ఇప్పుడు రూపాయి దోశ ఇచ్చే మహానుభావుడే మా కైతంలో కానరావడం లేదు. అసలు కోవిడ్లో కూడా కానరాడు కూడా తెలియడం లేదు. నిజంగా కడుపు మీద కొట్టినట్టే అయిపోయింది మా డ్రైవర్కి మాత్రం. అయితే మేము ఎక్కడ నేను అదేలే నుంచి వచ్చామని ఇక్కడికి ప్రతిరోజు నేను టిఫిన్ చేసేదాన్ని, గుడి దోశ తినేదానికి. అలాంటి లేదు మొత్తం. ఎవడో కావాల్సి అని చేసినాడు, అది ఎవడనేది తెలియదు. ఎవరి మీద కక్ష పెట్టి చేసుకునేడైతే తెలియదు. అది వాడి మస్రి కూడా లేకపోతే తెలుగు వాళ్ళ లేకపోతే ఇంకెవరు అనేది మనం 100% అయితే చెప్పలేం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది, బల్దీ వాళ్ళకి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పోయింది, ఇల్లీగల్గా ఏడో హోటల్స్ నడుతున్నాయని వచ్చినారు, అందరిని పట్టుకున్నారు, జైల్లో దిగినారు, మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఇంక ఈ అపార్ట్మెంట్ మొత్తం నీళ్ళు లేకుండా కరెంట్ లేకుండా మొత్తం ఆఫ్ చేసినాడు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఎవరిదో ఆ కోవిడ్ మీద కేసు పడుతుంది. ఆ కేసు పోయి ఆడ జడ్జి కాడికి పోవాలా, ఓడికి జైలు శిక్ష వేస్తాడో లేకపోతే పెనాల్టీ వేస్తాడో మనకైతే తెలియదు. నాకు తెలిసిన కాడికి కోవిడ్ వాళ్ళు కాబట్టి పెనాల్టీ వేస్తారు, జైలు శిక్ష అయితే వేయరనమాట. ఓడి ఇంకా పెనాల్టీ ఎంత పడుతుందో, 1000 రూపాయలు 1000 దినాలు పడుతుందో 2000 దినాలు పడుతుందో ఇంకోడికే తెలియాలి. ఇదేమో అది కట్టుకొని వాడు సచ్చినట్టు, ఆ కోవిడ్ ఇంకా అది కట్టుకొని సచ్చినట్టు ఇంకా అవన్నీ మళ్ళీ ఇది మొత్తం రీమోడలింగ్ చేయించుకోవాలి. నాకు తెలిసిన కాడికి ఇంకైతే ఈర్లేదు. చెక్కింగ్ ఉన్నది ఇప్పుడు అబ్బా కోవిడ్లో చెప్తున్నా, మామూలు చెకింగ్ లేవు, చాలా దారుణంగా ఉన్న చెకింగ్ అయితే. అసలు బయటికి ఇలాంటి ఏరియాల్లోకి అంటే ఇట్లా మన బయట కంట్రీ నుంచి పని చేసుకొని వచ్చిన అజ్నబీ అంటే మామూలుగా లేబర్స్కి ఇలాంటి కొన్ని ఏరియాలు పక్కా ఉంటారు వాళ్ళు అనమాట. ఆ ఏరియాలో ఉన్నది అబ్బా అది మామూలు చెకింగ్ కాదు, ఫుల్ చెకింగ్ ఉన్నది. చాలా జాగ్రత్త. ఇంకొచ్చి నా తెలిసిన కాడికి మన వాళ్ళు ఇంకెవరు పెట్టాలి ఈ ఏరియాలో. మాకు కూడా అంత అదృష్టం లేదులే రూపాయి కానీ ఓడలు మన ఇండియా ఓడలు తినేదానికి కానీ రూపాయి ఇండియా దోశ తినేదానికి కూడా లేదు. అసలు ఏంది ఎంతమంది ఉంటావు నాకు తెలిసిన ఇక్కడ ఫుల్ ఇదో ఈ డోర్ ఓపెన్ చేస్తా ఉన్నది. ఈ డోర్ ఓపెన్ చేస్తా ఉంటే ఇటు నుంచి పొగ వచ్చేది. ఈ డోర్ క్లోజ్ చేసి పెట్టినారు. ఈ డోర్ ఇటు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ చేస్తూ ఉంటే ఈడ జనాభా నిలబడుకోండి, ఇది మొత్తం 7 నిలబడుకోండారు. ఈ కార్నర్ మొత్తం ఈడ దాకా జనాభా. ఇంక లోపల అంటారా ఇది మొత్తం ఫుల్ జనాభా ఉన్నారు. అలాంటిది అట్ అయిపోయిందో చూడ కలకల్లాడుతూ నేమో ఎంతమంది జనాభాము 10-20 మంది. వాళ్ళు ఏడ్చా ఉంటే వచ్చాం. శుక్రవారం అయితే ఖాళీ దొరకదు తెలుసా వీళ్ళగా. ఎప్పుడు 5 గంటల నుంచి స్టార్ట్ చేయొచ్చు, వీళ్ళ పని అంతా అయిపోయేటప్పటికి శుక్రవారం రోజు మాత్రం నేను చెప్తున్నా 11-12 పైన అయిపోతుంది. అంతమంది జనాభా వచ్చేవాళ్ళు. మళ్ళీ ఎక్స్ట్రాగా వీళ్ళు ఒక మనిషిని కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళ వల్ల కాక. అంత బిజినెస్ జరిగేదాన్ని ఎంత సర్వనాశనం చేసినాలే. మన వాళ్ళము బయట ఇటు కూలి పని చేసుకునే వాళ్ళ ఎవరన్నా బయటికి పోతారు కదా సిమెంట్ పనికా, రోజు కూలి పనికా, వాళ్ళకైతే ఇటు నుంచి టిఫిన్లు పోయేటి, రోజు ఇటు నుంచి టిఫిన్ పోయేటి, రోజు మన వాళ్ళు గుడి దోశలు తినేవాళ్ళు. ఇప్పుడు ఇంకేం చేస్తారా, ఇంకొక ప్లేస్ కాడైనా పోవాలి. ఇదే రేటుకి నేను గుడి దోశ తినాలంటే ఒకవేళ లైసెన్స్ తీసుకున్న హోటల్స్లో సుమారంగా 100 దినార్ పైనే పడుతుంది, అంటే డబల్ రేట్ పడుతుంది అనమాట. కానీ ఈడున్నంత టేస్ట్ కూడా ఉండదు ఆడ, మళ్ళీ దారుణంగానే ఉంటుంది. మళ్ళీ ఈడున్నంత టేస్ట్ ఏమి ఉండదు ఆడ, మళ్ళీ దారుణంగానే ఉంటుంది. మళ్ళీ చెట్టి అంటారా అంత ఏం గట్టిగా ఉండదు, సేమ్ ఈడు చేసినట్టే చేస్తారు. కాకపోతే ఈడు కొంచెం అన్హైజీనిక్, నేను చెప్తున్నాను కదా, ఈడు కొంచెం అన్హైజీనిక్గా ఉంటుంది, ఆడు కొంచెం హైజీనిక్గా ఉంటుంది. తినేదానికి ఫుడ్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు ప్రతి ఒక్కటి హైజీనిక్గా ఉంటుంది.
కానీ వీడు ఇల్లీగలు, ఓడి లీగలు. వీడు పర్మిషన్ తీసుకోవాలా, ఓడి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. సో అదేమో మీరు చూపి ఉన్నారు కాబట్టి నేను క్లియర్గా చూపించిన. మామూలుగా అయితే నేను చూపించకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి, వీడియోస్ కాబట్టి మనం ఏది కూడా పోస్ట్ చేయకూడదు దానికి సంబంధించినవి. సో నేను ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకైతే మెసేజ్ చేసినారనమాట, అన్న అసలు చూపి అసలుకి ఎందువల్ల ఏమి ఎట్లా జరిగింది అనేసి. అందుకనేసి చూపించడానికే చూపించిన. నా తరపు నుంచి అయితే చిన్న సజెషన్ మావా, కువైట్ బయట పనిచేసే వాళ్ళు అంటే సూనకామా కాదు ఖాదీ మకామా పనిచేసుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, బీ కేర్ఫుల్ మావా. చెకింగ్ మామూలుగా లేదు, దున్యాచలు కువైట్ పోలీసులు. అయితే ఖాదీ మకామాని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి పోయి సూనకామా మీద మళ్ళీ కువైట్కి రండి, స్వేచ్ఛగా కువైట్ లో తిరగండి. పట్ట దానికొని తిరిగేదానికి, స్వేచ్ఛగా బయట తిరిగేదానికి చాలా తేడా ఉంటది మావా. అబ్బో నేను కూడా డైలాగులు కొడతాను కదా. వీడియోకి అయితే ఇంతే మావా. మళ్ళీ ఇంకొక వీడియోలో వచ్చాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి ఎవరికైనా ఉంటే షేర్ కూడా చేయండి. కానీ కువైట్ లో కొన్ని ఏరియాలు కానివ్వండి, రెస్టారెంట్లు కానీ, లేకపోతే మాల్స్ కానివ్వండి, ఏదైనా చూడాలంటే ఒక కామెంట్ కొట్టి పాడదండి. నీకు చూపించే బాధ్యత నాది. కువైట్ జైలు అయినా పర్లే, మాక్సిమం ట్రై చేస్తా వీడియో తీసేదానికి. ఫైనల్లీ కీప్ వాచ్ మై వీడియోస్ అండ్ కీప్ సపోర్ట్ మీ. ఐ లవ్ యూ గైస్. బై బై.